వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మౌనిక. తెలంగాణ రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల హీట్ ఉంది. ప్రధాన పార్టీలు అగ్రనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. మున్సిపల్ ప్రచారం మూగబోయి 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ఒక రోజు ముందు అంటే 10వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు అనే ఉత్కంఠ నెలకొంది. మెగా జీహెచ్ఎంసీగా ఏర్పాటైన తర్వాత తొలిసారి నిర్వహించనున్న ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ప్రభుత్వం భారీ కసరత్తు జరుగుతోంది. దేశంలోని కాస్మోపాలిటన్ సిటీస్ ను తలదన్నేలా భారీ విస్తీర్ణంలో ఏర్పడ్డ జీహెచ్ఎంసీని చేజెక్కించుకునేందుకు అధికార ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే మెగా హైదరాబాద్ ను పరిపాలనా వికేంద్రీకరణ కోసం 3 ముక్కలు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అధికారుల వికేంద్రీకరణ ఉంటుందా, రాజకీయ వికేంద్రీకరణ ఉంటుందా అనే టెన్షన్ నేతలను భయపెడుతోంది. బెంగళూరు తరహాలో గ్రేటర్ హైదరాబాద్ కు మేయర్ ఒక్కరే ఉండి 3 ప్రధాన విభాగాలుగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఉంటాయనే చర్చ నడుస్తుంది. సిటీకి మేయర్ ఒక్కరే, అలాగే చీఫ్ కమిషనర్ ఒక్కరే ఉండి 3 విభాగాలకు 3 కమిషనర్లను నియమిస్తారనే లీకులు వస్తున్నాయి. ఈ లెక్కన హైదరాబాద్ ను అధికారుల స్థాయిలో 3 ముక్కలు చేసి ఆదాయ వ్యయాలను పంచుతారనే టాక్ వినిపిస్తోంది. శివారు మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన ప్రతిసారి ఆదాయ వ్యయాల పంపకాల్లో తేడాలు వస్తున్నాయని ప్రజలు, పొలిటీషియన్లు విమర్శిస్తున్నారు. ఈసారి అలా కాకుండా అధికారుల స్థాయిని డీసెంట్రలైజ్ చేయడం, అలాగే నిధులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడే ఖర్చు పెట్టేలా చేయడంపై సర్కార్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గెలుపోటములు చూశాక అధికార పార్టీ గ్రేటర్ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందని పొలిటికల్ పార్టీలు, ప్రజలు, అనలిస్టులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల హీట్ ఉంది. ప్రధాన పార్టీలు, అగ్రనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. మున్సిపల్ ప్రచారం మూగబోయి 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ఒక రోజు ముందు అంటే 10వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు అందే సత్యం గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఉన్న కార్పొరేషన్ గా ఎదిగింది. మళ్ళీ 3 ముక్కలనే ప్రచారం హైదరాబాద్ ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తుందనుకోవచ్చా? హైదరాబాదు ఖచ్చితంగా జిహెచ్ఎంసి సైజ్ తగ్గితే 1 సిటీగా కాకుండా 3 సిటీస్గా ఎక్స్పోజ్ అయితే ఇంపార్టెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి సిటీస్లో హైదరాబాద్ 4th ప్లేస్లో ఉంది. అట్లాగా బడ్జెట్ పరంగా చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు దరిదాపు 130 మున్సిపాలిటీలకు పోయిన సంవత్సరం బడ్జెట్లో 11,600 కోట్లు కేటాయించారు. ఒక జిహెచ్ఎంసి బడ్జెటే ఈ సంవత్సరం 11,000 కోట్లు. కాబట్టి జిహెచ్ఎంసి ఒకటిగా ఉంటే ఖచ్చితంగా మనం కలకత్తా, బాంబే, ఢిల్లీ తోటి పోల్చుకునే అవకాశం, బెంగళూరు తోటి పోల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే 3 వేరు అన్నప్పుడు, సైజు చిన్నదైనప్పుడు నేషనల్ లెవెల్లో వచ్చే అడ్వాంటేజెస్లో కొన్ని డిసడ్వాంటేజెస్గా మారేటువంటి అవకాశం ఉంది. అయితే డీసెంట్రలైజేషన్ పెరిగితే ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంది, సమర్థత పెరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా ఎక్కడైనా, పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా, లేక లోకల్ బాడీస్ అయినా డీసెంట్రలైజేషన్ పెరుగుతుంటే పవర్స్ కిందికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే అవి ఫైనాన్షియల్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అయినా ఎఫిషియన్సీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వేరువేరుగా చేస్తే ఎఫిషియన్సీ పెరిగే అవకాశం ఉంది, కానీ ఇంటర్నేషనల్ ఇమేజ్కి తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పూల్ నుంచి మనకు గత 2 ఫైనాన్షియల్ ఇయర్లో 17,000 కోట్లు వచ్చినాయి. ఈ 17,000 కోట్లు సెంట్రల్ పూల్ నుంచి దరిదాపు 130 మున్సిపాలిటీస్కి వచ్చినాయి. ఒక్క జిహెచ్ఎంసీకే
రేపు త్రిబుల్ 6 పెడితే దరిదాపు 30,000 కోట్లు రీజనల్ రింగ్ రోడ్డుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి సపరేట్ కార్పొరేషన్గా 3 కార్పొరేషన్స్గా ప్రకటిస్తారా, ఒకే కార్పొరేషన్ ఉంటే 3 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా ప్రకటిస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు చర్చనీయం కాదు. ఎలక్షన్లని ఈ నో- ఈ నో ఈ తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ అయిపోయినాక దాని రిజల్ట్ ఆధారంగా కొంత పోస్ట్ పేమెంట్ అయినా ఉండొచ్చు, కొంత ప్రీపోన్ అయినా ఉండొచ్చు. అది రేపటి రిజల్ట్స్ని బట్టి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అలాగే బెంగళూరు తరహాలో ఒక మేయర్, 3 సెక్టార్లకు 3 కమిషనర్లు అనే ప్రతిపాదన మన హైదరాబాద్కు సూట్ అవుతుందనుకోవచ్చా? ఎక్కడైనా హైదరాబాదు బెంగళూరు తేడా పేరులో తేడా తప్ప డెవలప్మెంట్ సేమ్. తర్వాత సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఐటీ ఇండస్ట్రీస్ బెంగళూరు ఎంత అభివృద్ధి అయిందో హైదరాబాద్ కూడా అంత అభివృద్ధి అయింది. అట్లాగే రెండింటికి కూడా సీషోర్ లేదు. కాబట్టి జియోగ్రఫికల్గా సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఆ విధంగా ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చు? అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ వేరుగా ఉంచి పొలిటికల్ యూనిట్ ఒకటే, అంటే జిహెచ్ఎంసీ అనేది ఒకటే, కానీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ వేరు వేరు. అంటే ఒక 100 కౌన్సిలర్స్ని లేదా కార్పొరేటర్స్ని విభజించి దానికి రీజనల్ యూనిట్గా పేరు పెట్టి రీజనల్ కమిషనర్ 3 రీజన్స్కి ఇప్పుడు సిపిలు 3 సిపిలు ఉన్నట్టు 3 టౌన్స్కు 3 సిపిలు ఉన్నట్టు హైదరాబాద్లో అట్లనే 3 రెవెన్యూ యూనిట్ రీజనల్ యూనిట్స్గా పెట్టి దాన్ని అడ్మినిస్ట్రేటివ్ విభజిస్తే నష్టం జరగదు. కాస్త ఇంకా పవర్స్ డీసెంట్రలైజేషన్గా భావించాల్సి వస్తుంది. కాబట్టి పొలిటికల్ యూనిట్ ఒకటే ఉంచి అడ్మినిస్ట్రేటివ్స్ 3 యూనిట్స్ చేసే అవకాశం కూడా ఉంది. ఉంటే నష్టమేం జరగదు. సో ఈ ప్రతిపాదన బెంగళూరులో అయితే సక్సెస్ అయింది. సో హైదరాబాద్లో సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? సక్సెస్కు జియోగ్రఫికల్ ఏరియా కాదు, జనాభా కాదు, అప్రోచ్, గవర్నమెంట్ అప్రోచ్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఏమిటి, ఎన్నికైనటువంటి కార్పొరేట్స్ మేయర్ యొక్క నిజాయితీ ఏమిటి, వీటి ఆధారంగానే డెవలప్మెంట్ ఆధారపడి ఉంది. ఇవాళ నిధులు విడుదల చేస్తే దరిదాపు 30% నిధులు ఏ రాష్ట్రంలో మున్సిపాలిటీలైనా పంచాయతీరాజులైనా లేదా స్టేట్ గవర్నమెంట్లైనా కరప్షన్కు పోతుంది. 30% కరప్ట్ చేస్తారు. ఇది వాస్తవం. అది ఏ ప్రభుత్వాలన్నీ ఉన్నాయండి, ఏ నాయకుడని ఉండండి. అది ఎక్కడైతే తగ్గుద్దో అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు మన స్టేట్ బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటుంది. అది వాస్తవిక బడ్జెట్ 2,70,000 లేదా 2,80,000 చేయొచ్చు. చేస్తే వాస్తవిక వ్యయం తగ్గొచ్చు, కానీ కరప్షన్ 30% జరిగితే 1,00,000 కోట్లు సేవ్ అయినట్టే. కాబట్టి ఏ ప్రభుత్వం యొక్క బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చి బీఆర్ఎస్ పెరిగినా అకస్మాత్తుగా రాష్ట్ర రెవెన్యూ పెరగదు, లేదా బడ్జెట్ పరిమాణం పెరగదు, లేదా అర్బన్ డెవలప్మెంట్కి కేటాయింపులు పెరగవు. ఏదో కొద్ది గొప్ప తేడాతో ఉంటాయి. కానీ ఎక్కడ మరి అభివృద్ధి అవుతుందంటే కరప్షన్ తగ్గిస్తుంటే డెవలప్మెంట్లో ఎక్కువ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పోయిన సంవత్సరం మనం చూస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 11,600 కోట్లు కేటాయించారు. అవన్నీ ఖర్చు చేస్తారా అనేది ఒక ప్రశ్న అయితే, చేసిన ఖర్చుల కరప్షన్ తక్కువ ఉందా లేదా అనేది మరొకటి. కాబట్టి ఈ 2 ఆస్పెక్ట్ చూడాలి. హైదరాబాద్కు 11,000 కోట్ల బడ్జెట్ ఉంది. మరి దాంట్లో అప్పులకు ఎంత చెల్లించాలి, వడ్డీలకు ఎంత చెల్లించాలి, తర్వాత నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి నిధుల కేటాయింపు ఎంత ఏ మేరకు నిజాయితీతోటి ఇవాళ పరిపాలిస్తారనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే ఇవాళ ఒకవైపు డెవలప్ అవుతుంటే ఒకవైపు భూభాకాశాలలో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్ని ఇప్పుడు దరిదాపు హైడ్రా రికవరీ చేసింది సుమారుగా 50-60 వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. హైడ్రా అమలు చేయగానే రాజకీయ నాయకులు గగ్గోలు పెట్టారు. హైడ్రా వద్దు ఇల్లు గొలబడతారు. మొదట్లో కొంత అగ్రెసివ్గా ఉన్నది నిజమే, కానీ ఆ తర్వాత పబ్లిక్ ప్లేస్లో ఆక్రమిస్తే ఎవరికి చెప్పుకోవాలని నాదుడు ఎవడో దొరకలేదు. ఇప్పుడు హైడ్రా అనేది దొరికింది కాబట్టి హైడ్రాని అప్రోచ్ అవుతుంటే రోజు 500 నుంచి 1000 కోట్ల ఆస్తులు భూములు రికవరీ చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి పని చేస్తుంటే కొంత ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుంది. పేదలకు ఇళ్ళు, తర్వాత రియల్గా
కొనుక్కొని మోసపోయినటువంటి వాళ్ళు, ఇటువంటి కొన్ని నష్టాలు జరుగుతాయి. వాటికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. తర్వాత దొంగచాటుగా వీటిని ప్లాట్లు చేసినటువంటి వాళ్ళ ఆస్తులకు అటాచ్మెంట్స్ ఇవ్వాలి. చాలామంది అమాయకులు మరి ప్లాట్ చేసి మనకు ప్లాటింగ్ చేసి అమ్మినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు భౌతికంగా నష్టపోతారు. వాడు ప్లాటింగ్ చేసి అమ్ముకొని పోయిన వాడి ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయాలి. అది మొదలు పెడితే కానీ ఇవి ఆగవు. కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే కేవలం బిల్డింగ్సే కాదు, లేదా కేవలం ఇండస్ట్రీసే కాదు, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పీపుల్, ప్రజలందరి వృత్తులు, ఉద్యోగాలు లేదా ఇండస్ట్రియలిస్ట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. రెండవది న్యాయబద్ధంగా పరిపాలన జరగాలి. ఈ పేరు మీద దరిదాపు పరిపాలిస్తున్న, నిజం చెప్పాలంటే పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు వాళ్ళ అడ్వాంటేజ్గా హైదరాబాదుని ఇవాళ వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి హైటెక్ సిటీ ఎక్కడ వస్తుందో ముందే తెలుసు కాబట్టి దరిదాపు ఒక కిలోమీటర్ రేడియస్లో లేదా ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ఆయన బంధువులు, ఆయన ఫ్రెండ్స్ కొనుక్కున్నారు ముందే. అట్లా ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు. ఇంకో ముఖ్యమంత్రి టైమ్స్లో దరిదాపు ధరల్లో బ్లాక్లు ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చాలా వరకు అవి బయటపడాల్సి ఉంది. ఇంకో ముఖ్యమంత్రి కాలంలో అట్నే జరుగుద్ది. అంటే ఎవరైతే ఆ రాజకీయ అధికారంలో ఉంటారో ఆ కులానికి సంబంధించిన వాళ్ళు, ఆ స్నేహితులు ఈ విధంగా ఆక్యుపై చేసుకుంటూ పోతే ఎట్లా హైదరాబాద్ సస్టైన్ అయ్యిద్ది, ఎట్లా ప్రజలకు న్యాయం జరుగుద్ది? ఆక్రమించుకొని వీళ్ళేం రేట్లు పెంచేస్తారు, మధ్యతరగతి వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్ ఉంటాం, ఒక ఇల్లు కొనుక్కోవటం కష్టమైపోతుంది. పారాడాక్స్. కాబట్టి ఇటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులు, అధికారాలు కలిసి దరిదాపు హైదరాబాద్ సగాన్ని ఆక్రమించేశారు. వాటిని బయటకు తీయాలంటే మొత్తం బేనామీల పేర్ల మీద ఉంటాయి. తర్వాత వాటికి పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఇటువంటి స్థితి ఇవాళ దుస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కానీ రంగనాథ్ని బెదిరించేవాళ్ళు, ఆయన చేసే తప్పులు చేస్తారనే వాళ్ళు, ఆయన కోర్టులకు ఇడిచి ఆయన్ని ప్రెజర్ క్రియేట్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. మొదట అగ్రెసివ్ పోయింది నిజమే, కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు అందరూ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ కాస్త నిలదొక్కుకోగలుగుతుంది. రైట్ సత్యం గారు, డిబేట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన డిబేట్ వెల్కమ్ బ్యాక్. సత్యం గారు, ఇంతకు ముందు మీరు చెప్పినట్లు హైడ్రా రావడం మంచిదే, హైడ్రా చేసిన పనులు కూడా మంచివే, దానివల్ల మనకైతే రెవెన్యూ అయితే బ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఒక విమర్శ ఉంది, అది కొంతవరకు నిజం కూడా. పేదల ఇల్లు మాత్రమే కూల్చింది హైడ్రా అనేది వాస్తవం, డబ్బున్న వాళ్ళ జోలికైతే వెళ్ళలేదు. దీనిపై మీరేమంటారు? పేదలైనా ధనికులైనా ఈ అగ్రెసివ్గా పోతే దీన్ని అసలు హైడ్రానే రద్దు చేయమనే దగ్గరికి వచ్చాయి రాజకీయ పార్టీలు. ఇది అవసరం లేదనే దగ్గరికి వచ్చాయి. కాబట్టి ముందు ఆ ఇళ్ల జోలికి పోకుండా ఖాళీ స్థలాలను ప్రొటెక్ట్ చేయాల్సినటువంటిది మొదలు పెడితే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. ఇళ్ల అక్రమంగా కట్టారని చెప్పేసి కూలగొట్టడం మొదలు పెట్టే వరకల్లా వ్యతిరేకత వచ్చింది. రాజకీయ పార్టీలు దాన్ని ఇంకా ఎక్కువ చేసినాయి, దీన్ని డిఫెన్స్ లో పడేయాలని. కానీ అట్లా కాకుండా ముందు ఇప్పుడు ఖాళీ స్థలాలు ప్రొటెక్ట్ చేస్తుంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఆక్రమించి అమ్ముకొని దాంట్లో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆక్రమించి డేటపోయాడు, ఇళ్లు కట్టుకునే వాళ్ళు మిగిలిరు, భౌతికంగా ఇళ్లు కట్టుకునే వాళ్ళు అవుపడతారు. దాన్ని ఖాళీ చేయించాలంటే ఇల్లు కూడా కొట్టాలి. ఇల్లు కూడా కొడితే కట్టిన వాళ్ళు నష్టపడతారు తప్ప వాటిని అక్రమంగా ప్లాటింగ్ చేసినోడు అవుపడ్డు. కాబట్టే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు దాని వ్యూహం మార్చుకొని ఇవాళ ఒక 10 ఎకరాలు ప్లాటింగ్ చేసిన అనుకోండి, అది అక్రమ ప్లాటింగే కానివ్వండి, వాళ్ళకి ఒక 4 ఎకరాలు ఇళ్లు కడితే 6 ఎకరాలు కాలేబట్టి ఇప్పుడు 6 ఎకరాలను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతే కనీసం 50% అయినా జస్టిస్ జరుగుతుంది హైదరాబాద్కు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఆ విధమైనటువంటి లిమిటేషన్స్ కొన్ని హైడ్రాకు వచ్చినాయి. ఇప్పుడు తర్వాత బిగ్ షాట్స్ నిజమే, కొంతమంది ఆక్రమించి కాలేజీలు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, చెరువులు కబ్జా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. ఇక అసలు చెరువులు కబ్జా చేసిన బయటకు తీయాలంటే సగం హైదరాబాద్ ఖాళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందు ఖాళీ స్థలాలు, కబ్జాలు చేసే ప్లాటింగ్ పెట్టే వాటిని కనుక ఆపగలిగితే హైదరాబాద్ చాలా బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఒక నిజాయితీగా ఒక పని మొదలు పెడితే సహజమే ముందు పేదోళ్లకు ఆల్టర్నేటివ్ అయితే ముందు కల్పించాలి. అందుకే
రివర్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది ఇళ్లకు చేరారు. ఉమ్, ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చేరారు. ఓకే. అయితే వాళ్ళకేమైతుందో వాళ్ళ వృత్యం ఇక్కడ చేసి సస్టైన్ అయ్యారు. ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వాళ్ళ వృత్తికి దెబ్బ తగులుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సరౌండింగ్ లో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా అట్లా అడిగాయి, ప్రభుత్వంగా అట్లా చేయబోతుంది. కాబట్టి దరిదాపు 50 ఏళ్ల నుంచి చేసినటువంటి ఆక్రమణల్ని 2 సంవత్సరాల బాగు చేయటం కష్టం. ఎస్. కాబట్టి స్టెప్ బై స్టెప్ ముందు ఉన్న చెరువుల్ని ప్రొటెక్ట్ చేయటం, ఉమ్, తర్వాత ఉన్న ఖాళీ స్థలాలను ప్రొటెక్ట్ చేయటం, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆ అంతుమీరిన అవినీతి అర్బన్ అడ్మినిస్ట్రేషన్ లో ఉమ్, అంతుమీర అసలు మనం లెక్కేయలేము. అవినీతిలో ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుంటారు. కొన్నిసార్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కొన్నిసార్లు రెవెన్యూ, కొన్నిసార్లు పోలీస్ ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళ దాపురించేది. వీటి ఇవాళ మనం గనక ఆక్రమించిన భూములు చూస్తే ఒక ఆయన సగం ముఖం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవుపడతాడు, సగం ఆయన రాజకీయ నాయకుడు అవుపడుతుంది ఆయన ముఖం. ఉమ్, ఇంకో చోట ఆక్రమిస్తే ముందు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుపడతాడు, వెనక పాలిటీషియన్ అవుపడతాడు. ఇంకో దగ్గర చూస్తే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉంటాడు, వెనక రాజకీయ నాయకుడు ఉంటాడు, కమిషన్ తీసుకున్నటువంటి బ్యూరోక్రాట్ ఉంటాడు. ఉమ్, ముగ్గురు పొత్తు ఉంటుంది. కొన్ని చోట్ల ముగ్గురు పొత్తు, కొన్ని చోట్ల ఇద్దరు పొత్తు, కొన్ని చోట్ల ఒకడే ద్విపాభిప్రాయం చేయగలుగుతాడు. ఉమ్, అంటే 2 ముఖాలు ఉంటాయి ఆయనకు. ఇటు చూస్తే రియల్ ఎస్టేట్ గా అవుపడతాడు, ఇటు చూస్తే పాలిటీషియన్ గా అవుపడతాడు. ద్విపాత్రాయనం చేస్తాడు ఆయన. కాబట్టి ఇటువంటి వాళ్ళే ఇవాళ సిటీని దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తా ఉన్నారు. అది కొనసాగుతూనే ఉంది. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని అడ్డగించగలిగే ప్రజల చైతన్యం కూడా అవసరం. ఎస్. ఇవాళ హైడ్రాకు ప్రజల సపోర్ట్ ఉంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేయలేరు. ఉమ్, కాబట్టి హైడ్రా కూడా కొంచెం డిస్క్రిమినేషన్ పాటించాలి. అంటే ఈ కట్టుకుని ఇళ్ళు కోల్చేయటం కాకుండా ఉన్నటువంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకు ఇప్పుడు గత నెల 2 చేస్తున్నటువంటిది పోవాలి. ఎందుకంటే పాలిటిక్స్ తోటి అడ్మినిస్ట్రేషన్ నిజాయితీ తట్టుకోలేదు. ఉమ్, ఎవరు అన్యాయులకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అటువంటిది అధిగమించి ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి హైడ్రా అనేటువంటి ఒక డయాస్ క్రియేట్ అయింది. ఉమ్, అంటే ఇదివరకు ఈ బజార్ ఆక్రమిస్తుంది, పార్క్ ఆక్రమిస్తున్నట్టు ఎవరు చెప్పాలి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాలి. ఉమ్, వాళ్ళ పరోక్షంగా వాళ్ళ మద్దతుతోటి వాడు ఆక్రమణ చేస్తాడు. రాజకీయ నాయకుని పోవాలి, అతను రెస్పాండే ఇవ్వడు. పోలీస్ దగ్గరికి పోవాలి, అది సివిల్ మ్యాటర్, మేము పోవటానికి వెళ్ళేదంటారు. ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు చెప్పుకునే ఒక సంస్థ వచ్చింది, అది హైడ్రా. ఎస్. అది అవుతా కాదా తర్వాత సంగతి, కానీ చెప్పుకునే సంస్థ ఉమ్, ఎప్పుడైతే అది వాళ్ళు రియాక్ట్ అవుతారో మంచి రిజల్ట్ వస్తుంది వాళ్ళ. ఎస్. కాబట్టి ఒక చెప్పుకునేటువంటి ఒక డయాస్ని క్రియేట్ చేశారు, ఒక వేదికని క్రియేట్ చేశారు. ఉమ్. అధికారులకు బాధ్యతలు వర్గీకరించడం, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే ఖర్చు చేయాలనే ప్రతిపాదన బాగుంటుందనుకోవచ్చా? అయితే అండి, ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ లెవెల్ ఒక డిబేట్ జరుగుతుంది. ఉమ్, సౌత్ ఇండియా వాళ్ళు డెవలప్ చేసి జీడిపికి మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తే ఉమ్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో వెయిటేజ్ పేదరికానికి 59% ఉంది. ఉమ్, అంటే అది లెక్కగట్టడంలో ఎక్కువ శాతం పేదరికం ఉండే వరకు నార్త్ స్టేట్ లోకి పోతున్నాయి. ఎస్. అరే మేము కట్టింది కూడా మాకు ఇవ్వట్లేదు, సౌత్ గౌరవ పెడుతున్నారు. అవును. ఇంకా మిగతా ప్రాంతం ఎప్పుడు డెవలప్ అయితే మనమే అయితేని ఇంకొక వర్షన్ నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా అట్నే ఉంటది. అంటే వెనకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే మరి డెవలప్డ్ ప్రాంతాన్ని డెవలప్డ్ ఖర్చు పెడితే వాస్తవమే. ఇప్పుడు నిజంగా నిధులన్నీ ఎటుపోతున్నాయి ఉమ్, అంటే నిధులన్నీ రిచ్ క్లాస్ ఎటుందో అటుపోతున్నాయి. మీరు పాత సిటీ లేదా కొత్తగడ ఎక్స్టెంట్ అయ్యేదంటే మనకేం సౌకర్యాలు అవుపడవు. ఉమ్, కానీ పంజాగుట్ట నుంచి, అమీర్పేట నుంచి, జూబిలీ హిల్స్ మీద నుంచి ఇవాళ దరిదాపు సంగారెడ్డి వరకు అటువైపు ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడండి. కాబట్టి డెవలప్డ్ క్లాస్ ఎటుంటే అటు ఫెసిలిటీ. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, తర్వాత జూబిలీ హిల్స్ ఉంది, తర్వాత గచ్చిబౌలు ఉంది. అట్నుంచి దరిదాపు చేవెళ్ళ వరకు ఆ ఫెసిలిటీస్ చూడండి. రోడ్డు ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ కానీ, ఏదైనా యువతలు చూడండి. అంటే వచ్చేటువంటి ఇది ఎటు ఖర్చు పెడుతుందో అటు ఎక్కువ ఖర్చు పెడతారు. డెవలప్మెంట్ అటే అవ్వకుండా పోతుంది. రిచ్ క్లాస్ అంతా అటే షిఫ్ట్ అవ్వకుండా పోతుంది. ఇవాళ సిటీలో ఉన్నటువంటి అబవ్ మిడిల్ క్లాస్ కూడా అటువైపు షిఫ్ట్ అవుతూ పోతుంది. వెళ్తా ఉంది. కాబట్టి డెవలప్డ్ అన్న దగ్గరనే చేసి డెవలప్డ్ చేయాలంటే మరి మిగతాదంతా వెనకబాటు అవుతుంది. కాబట్టి ఓవరాల్ డెవలప్మెంట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకే దేశంలో పేదరికం ఉన్నా,
ఒకే దేశంలో రీజనల్ డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్ ఉన్న అనేక సమస్యలు వస్తాయి. అందుకని బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ముఖ్యం. ఎస్. మెగా హైదరాబాద్కు ఒక్క మేయర్, 3 సెక్టార్లకు 3 డిప్యూటీ మేయర్లను చేసి స్థానికంగా డిప్యూటీ మేయర్ల ప్రభావం పెంచే అవకాశం ఉంటుందనుకోవచ్చా? దాని ఇప్పుడు బెంగళూరులో అమలు చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఎందుకు చేయొద్దు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్బన్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని, అట్లాగే ఇతర దేశాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాండ్ సిటీస్ ఉన్నాయి, ఆ వాటిల్లో ఎట్లయితే మంచి ఫీజిబిలిటీ ఉందో, తర్వాత వెల్ డెవలప్డ్ బెంగళూరు కొంత ప్లాండ్గా మిగతా తోటి పోలిస్తే ప్లాండ్ డెవలప్ అయినటువంటి ఢిల్లీ, బెంగళూరులో ఎట్లా సక్సెస్ అవుతుందో వాటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకొని చేయటం ముఖ్యం. పొలిటికల్ ఆబ్లిగేషన్ తోటి కాకుండా అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆస్పెక్ట్ని ఆలోచించడం మంచిది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని ఆలోచించడం మంచిది, అలా చూసి చేయటం మంచిది. కాబట్టి అట్లా కాకుండా చేస్తే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేస్తున్నటువంటి దాన్ని విభజించకుండా అట్లా డిప్యూటీ మేయర్లు ఒకే సిటీ గుంటి చేస్తారా, లేదా 3 రీజనల్ టౌన్స్ డెవలప్ చేస్తారా అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్ ఇవాళ పరిపాలకుల యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మనం ఏది బెనిఫిట్ అనేటువంటిది అర్బన్లో చాలా స్టడీస్ వచ్చినాయి, అర్బన్ డెవలప్మెంట్ మీద, అలాగే రీజనల్ డెవలప్మెంట్ మీద చాలా స్టడీస్ వచ్చినాయి, అర్బన్ ప్లానింగ్ మీద చాలా స్టడీస్ వచ్చినాయి. వాటన్నిటి గమనంలో తీసుకొని మనం నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎస్ సత్యం గారు. అలాగే తాజా పాలక మండలి పరిధితో ఉన్న జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, గెలవలేమనే భయంతోనే మెగా హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని పొలిటికల్ విమర్శ ఉంది. శివారు ప్రాంతాలను విలీనం చేసుకుంటే గెలుస్తామనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది అనే విమర్శలను ఏ విధంగా చూస్తారు? రాజకీయ పార్టీలు ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటారండి, ఎవరి అడ్వాంటేజ్ కు వాళ్ళు లెసన్స్ తీసుకుంటారు. రాజకీయ నాయకుల స్టేట్మెంట్ ఆధారంగా మనం అనాలిసిస్ చేయకూడదు. ఎందుకంటే బీఆర్ఎస్ నిజమే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ మొన్న ఉప ఎన్నికల్లో 2 ఎన్నికల్లో ఓడిపోయారుగా హైదరాబాద్లోనే. అందుకని రాజకీయ స్టేట్ లెవెల్లో పొలిటికల్ ఆల్టర్నేటివ్స్ మారుతుంటే పబ్లిక్ కూడా మారుతుంటారు, ఓటింగ్ ప్యాటర్న్ కూడా మారుతుంటారు. కాబట్టి అట్లా అనుకోవటానికి వీల్లేదు. ఒకప్పుడు తిరుగులోని శక్తి బీజేపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ దరిదాపు 100కు పైగా గెలిచింది, ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలిచింది. ఇప్పుడున్న పరిస్థితులు ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ ఓడిపోయింది. కాబట్టి జనం షిఫ్ట్ అవుతుంటారు, లీడర్స్ కూడా షిఫ్ట్ అవుతుంటారు. కాబట్టి పొలిటికల్ కాంపోజిషన్ ఒకే తీరుగా ఉండదు, మారుతుంటది. అందులో స్టేట్ గవర్నమెంట్స్ మారుతా ఉంటే, పొలిటికల్ అడ్వాంటేజ్ మారుతా ఉంటే, వ్యక్తులు కూడా అడ్వాంటేజ్ కు అనుకూలంగా మారుతా ఉంటారు. కాబట్టి ఇది పర్మనెంట్ కాన్సెప్ట్ కాదు, పర్మనెంట్ పర్సెప్షన్ కాదు. సహజమే, నిజంగా బీజేపీ బలంగా ఉంది, ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా బలంగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు పొలిటికల్ షిఫ్టింగ్ కాంగ్రెస్ వైపు జరిగింది, అట్లాగే 2 ఉప ఎన్నికలు చూస్తే కాంగ్రెస్ వైపు జరిగింది. కాబట్టి ఇదే లీడర్లు, గెలిచిన లీడర్లు చాలా మంది కాంగ్రెస్లు చేరిపోయారు. రేపు ఇటువంటి వాళ్ళందరూ ఎంతమంది చేరతారు, ఎంతమంది ఉంటారు, తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నిటి మీద ఆధారపడదు. కాబట్టి మనం దాన్ని పర్మనెంట్ గా తీసుకోకూడదు. ఎవరిదైనా ఈ 3 పార్టీలు ఎవరు క్లెయిమ్ చేసినా ఇది కరెక్ట్, ఇది పర్మనెంట్, ఇది మారదు అనుకునేటువంటి అవకాశం లేదు. పరిస్థితులు మారుతుంటే ఓటింగ్ ప్యాటర్న్ మారుతుంది, లీడర్లు మారుతుర్రు, తర్వాత పొలిటికల్ కాంపోజిషన్ కూడా మారుతుంది, ఎత్తులు పొత్తులు. కాబట్టి మనం ముందే పలానా పార్టీకి అడ్వాంటేజ్ అని చెప్పలేము. అయితే ఈ 3 ముక్కల వ్యవహారం మళ్ళీ పాలనా ఇబ్బందులకు కేంద్ర బిందువు అవుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే పొలిటికల్ డెసిషన్ ఒకటే ఉంటది, జిహెచ్ఎంసీ ఒకటిగానే ఉంటే, 300 మంది కార్పొరేటర్లు ఒక జిహెచ్ఎంసీలు ఉంటే ఖచ్చితంగా పొలిటికల్ డెసిషన్ ఒకటిగానే ఉంటది. జిహెచ్ఎంసీ పాలక మండలి డెసిషనే ఉంటది. ఆ డెసిషన్స్ అమలు చేసేటప్పుడు 3 డిప్యూటీ మేయర్ల, 3 కమిషనర్ల అలా అమలు చేసేటప్పుడు ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని సహజంగానే మరి ఇంటర్నేషనల్ క్యారెక్టర్ వస్తుంది. ఇప్పటికే మెట్రోపాలిటన్ క్యారెక్టర్ ఉంది హైదరాబాద్కు, అట్లాగే అనేక ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే హైదరాబాద్ లో ఉన్న రేట్లు పెరగటం తగ్గటం అనేది లోకల్ గా ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటే, ఇంటర్నేషనల్ గా నేషనల్ లెవెల్ గా వచ్చేటువంటి డెవలప్మెంటల్ చేంజెస్ కొన్ని. ఇప్పుడు ఐటీ ఉంది, అది ఇంటర్నేషనల్ క్యారెక్టర్. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ప్రాస్పరస్ ఉంటే హైదరాబాద్ ఐటీ కూడా ప్రాస్పరస్ ఉంటుంది.
ఇంటర్నేషనల్ గా అది డౌన్ అయితే, హైదరాబాద్ డౌన్ అయితే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అటువంటి ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అట్లాగే సర్వీస్ సెక్టార్ లో ఇంకా అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎక్స్టెండ్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్టెన్షన్ అవుతా ఉంటే అవన్నీ నేషనల్ క్యారెక్టర్స్. అవి ఎక్స్టెన్షన్ అవుతుంటే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి లోకల్ గా కొంత తక్కువ ఉన్నా అది కాపాడుతుంటది. తర్వాత అట్లా కాదు, లోకల్ గా మధ్యతరగతి రైతులకు బాగా పంటలు పడినాయి, ఉద్యోగస్తులకు పిఆర్సీ ఎక్కువ ఇచ్చారు, స్టేట్ పిఆర్సీ, సెంట్రల్ పిఆర్సీ, ఇటువంటి లోకల్ క్యారెక్టర్స్ అడ్వాంటేజ్ ఉంటే అట్లే రియల్ ఎస్టేట్ కూడా అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్కి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్యారెక్టర్స్, నేషనల్ క్యారెక్టర్స్, లోకల్ క్యారెక్టర్స్ 3 ఉన్నాయి. కాబట్టి ఏమైనా పడిపోయిందనగా ఏడ పడిపోదు, ఏమైనా తగ్గిందనగా ఏడ తగ్గదు, ఏమైనా పెరిగిందనగా ఏడ పెరగదు. అది ఈ మూడిటి యొక్క కాంపోజిషన్ వల్ల అలా జరుగుతుంది. కాబట్టి రేపు కూడా పెట్టే నిధులు, రాబడులు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ సెకండ్ స్టేజ్ కి మెట్రోకి ఇవ్వలేదు సెంట్రల్ బడ్జెట్ లో. అట్లాగే త్రిపుల్ 6కు పెద్దగా గత కేటాయింపులే కంటిన్యూ అవుతున్నాయి, కొత్త కేటాయింపులు లేవు. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ అవసరం హైదరాబాద్ డెవలప్మెంట్ కు. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ 11,000 బడ్జెట్ ఎట్లా నిజం చేస్తుంది హైదరాబాద్ బడ్జెట్ ని, అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా హైదరాబాద్కి ఎంత కేటాయిస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత హైదరాబాద్ మీద రెవెన్యూ ఎంత మోపప్ చేస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ 3 ముక్కలైతే తగ్గటం పెరగటం కాదు, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పాజిటివ్ గా మలుచుకోవాలి. అప్పుడు హైదరాబాద్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ సత్యం గారు, అలాగే సెక్టార్లకు పేర్లు పెట్టడం కూడా వివాదం అవుతోంది. సికింద్రాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ ప్రాంతం ఉన్నది ఉన్నట్లుగానే ఉంచాలని మాజీ మంత్రి తలసాని వంటి వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రంగారెడ్డి డిస్టిక్ ని కూడా పొలిటికల్ గా డిస్టర్బ్ చేయొద్దని అంటున్నారు. సో నేతలు చేస్తున్న ఈ డిమాండ్స్ సహేతుకమేనా? ఖచ్చితంగానే వాస్తవానికి వారసత్వంగా కొన్ని అభిమానాలు ఉంటాయి. ఆ అభిమానాలు దెబ్బతిన్నప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లు వస్తాయి. సికింద్రాబాద్ ఉంది, ఈ సికింద్రాబాద్ ఎప్పుడో 60s లో మెర్జ్ చేసి సికింద్రాబాద్ గా నడుస్తా ఉంది. ఇవాళ సికింద్రాబాద్ కూడా హైదరాబాద్ మెర్జ్ కావాలనేటువంటి డిమాండ్ ఉంది. ఉన్నప్పుడు అది దాన్ని ఇంకో దాంట్లో మల్కాజిగిరిలో చేర్చి అదొక యూనిట్ గా భావిస్తున్నారు 3 యూనిట్లలో. సహజంగా సికింద్రాబాద్ అభిమానులు నెగిటివ్ రియాక్ట్ అవుతారు, అసలు మా సికింద్రాబాద్ పేరు లేకుండా ఎట్లా చేస్తారని. చాలా చోట్ల ఇటువంటి వస్తా ఉన్నాయి. అది సెంటిమెంటల్ ఇష్యూ. వాస్తవానికి డెవలప్మెంట్ మీద పెద్ద ప్రభావం, పేర్లు మారిస్తే డెవలప్మెంట్ మీద పెద్ద ప్రభావం ఉండదు, కానీ ప్రజల సెంటిమెంట్ మీద మాత్రం ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎందుకు చూడండి, మీరు ఒక ఊరు పేరు లేకపోతే ఒక బజార్ పేరు మారిస్తేనే బాధపడతా ఉంటారు. అందుకని ఇటువంటి ఆ సెంటిమెంట్లను కూడా గమనంలో తీసుకొని మారిస్తే బాగుంటుంది. కాబట్టి అది గమనంలో ఉంచుకుంటారా లేదా చర్చ అయితే జరుగుతుంది, కానీ అది గమనంలో ఉంచుకుంటారా లేదా అని మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అహ్మదాబాద్ ఉంది, రాజధాని మార్చి గాంధీనగర్ అని పేరు పెట్టుకున్నారు. అహ్మదాబాద్కి గాంధీనగర్ అని పెడితే సెంటిమెంట్ హర్ట్ అయింది, వేరే చోట రాజధాని కట్టి గాంధీనగర్ అని పెట్టుకోరు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ ఏ మేరకు చూస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ సత్యం గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.